నమస్తే స్నేహితులారా, చంద్రాది చిన్ని లోకం ఛానల్కు స్వాగతం. నేను మీ చంద్ర. ఈరోజు మన వీడియోలో కడాయి పన్నీర్. సో ఈ రెసిపీని మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా, హెల్దీగా, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను చెప్పినట్టు చేస్తే కనుక పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. అట్లాగే రెస్టారెంట్ టేస్ట్ను మించి మనం ఇంట్లోనే చాలా డెలీషియస్గా ఈ కడాయి పన్నీర్ని తయారు చేసేసుకోవచ్చు. సో ఈ కడాయి పన్నీర్ని ఈ వీడియోలో చూసేసి మీరు కూడా చేసి ఎట్లా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. వీడియోలో నేను చెప్పినట్టు మీరు ఫాలో అయిపోతే ఫస్ట్ టైం చేసినా సరే చాలా క్రీమీగా, డెలీషియస్గా, ఎంతో అద్భుతమైన టేస్ట్తో వస్తుంది ఈ కడాయి పన్నీర్. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నాను. చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇంకా మన రెసిపీలోకి వెళ్ళిపోదామా? సో ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక 3 టమాటాలను కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ నూనె వేసుకొని కారానికి సరిపడగా పచ్చిమిరపకాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, మనం కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదు, వేసుకొని వేయించుకోవాలి. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం రెడీగా టమాటా ముక్కలను కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగా గ్రేవీ ప్రిపరేషన్ చేస్తున్నాం. సో కొంచెం పెద్ద ముక్కల్ని కట్ చేసుకోండి. ఈ టమాటాలను కూడా వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టి టమాటాలను కూడా మగ్గనిద్దాం. సో మనం ఇందులో స్టెప్ బై స్టెప్లో ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటే టైం కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు మగ్గేలోగా మనం ఒక ఉల్లిపాయని, అట్లాగే 3 క్యాప్సికమ్ని కట్ చేసి పెట్టుకుందాం. ఇవి కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం, ఎందుకంటే కడాయి పన్నీర్లో మనం తినేటప్పుడు ఈ ముక్కలు మనకు పంటి కింద తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అట్లాగే ఫ్లేవర్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతాయి. సో కొంచెం పెద్ద ముక్కలు క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మూత తీసి చూస్తే మన టమాటా ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గి ఉన్నాయి. వీటిని మరొక్కసారి కలుపుకొని, అట్లాగే కొంచెం టమాటా ముక్కలు ఫాస్ట్గా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఈలోగా ఒక 10 నుంచి 15 బాదం పప్పుల్ని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుని, నానిన తర్వాత తొక్క తీసి ఆ పప్పుల్ని కూడా రెడీగా పెట్టేసుకోండి. సో మళ్ళీ మన టమాటో మిశ్రమానికి వస్తే ఇవి చక్కగా మగ్గిపోయినాయి కదా, వీటిని పక్కన పెట్టి చల్లారి పెట్టేసుకుందాం కాసేపు. ఎందుకంటే మిక్సీ చేయాలి కదా, వేడిగా ఉంటే మళ్ళీ అది పైకి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ మిశ్రమాన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇంకా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మగ్గబెట్టాం కదా, వాటిని తీసుకొని దాంతోపాటు బాదం, పొట్టు వలిచిన బాదాంని కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే మసాలా కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్, ఫుల్ స్పూన్ తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పసుపు, అలాగే రుచికి సరిపడగా ఉప్పు. మీరు టమాటా ముక్కల్లో కనుక ఉప్పు వేస్తే కనుక ఇక్కడ చూసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్స్ కారం. సో మనకి కారానికి సరిపడా కూడా ఇక్కడే వేసేస్తున్నాం. నేనైతే 1.5 స్పూన్ వేసాను, మీరు కారం చూసుకుని వేయండి. కాకపోతే 2 స్పూన్స్ అయితే పర్ఫెక్ట్ మీ స్పైసీకి సరిపోతుంది. వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఇంకొక 3 స్పూన్స్ నూనె వేసుకొని, మనం పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్ ఉన్నాయి కదా, వాటిని కూడా కొంచెం వేయించేసుకోవాలి. సో లైట్గా వేయించేసుకొని వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని సైడ్లో పెట్టేసుకుందాం. సో కొంచెం మీడియం ఫ్లేమే పెట్టుకొని వేయించండి. మరీ ముక్కలు మెత్తబడక్కర్లేదు, జస్ట్ ఆ పైన వేగినట్టు వస్తే సరిపోతుంది. సో ఇట్లా వేగిన ముక్కల్ని తీసేసి పక్కన పెట్టేసుకోండి.
ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఇంకొక 2 స్పూన్స్ నూనె వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేసి ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. సో ఏమన్నా కొంచెం పచ్చితనం ఉంటే కనుక అది కూడా పోయే వరకు ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత మనకి గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక చిన్న గ్లాస్, ఒక 200 ml గ్లాస్తో 1.5 గ్లాస్ వేస్తున్నాను. సో అంటే ఆల్మోస్ట్ 300 ml వాటర్ పోస్తున్నాను. గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ గ్రేవీ బాయిల్ అయ్యేలోగా పన్నీర్ ఉంది కదా, ఇది 200 గ్రామ్స్ పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను. సో ఇట్లా కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకోండి. నేనైతే కొంచెం చిన్న సైజు క్యూబ్స్ లాగానే కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన గ్రేవీ దగ్గరికి వచ్చేస్తే చక్కగా బాయిల్ అవుతుంది కదా, ఈ స్టేజ్లోనే ఒక్కసారి ఉప్పు కారం సరి చూసుకుని మనం రెడీగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసేద్దాం. ఆల్రెడీ గ్రేవీ ఉడికిపోయింది కదా, సో ఈ ముక్కలు వేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇక్కడ నేను పన్నీరు వేయించట్లేదు, అట్లాగే వేస్తున్నాను. ఇలా వేసినా కూడా చాలా టేస్టీగానే వస్తుంది. అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా. నేను ఇక్కడ ఇంట్లో చేసింది కాదండి ఇది, సో షాప్ నుంచి తెచ్చుకున్నదే. ఆ మసాలాని యాడ్ చేశాను. కొంచెం ఆ రెస్టారెంట్ టచ్ కావాలి కదా, సో అందుకోసమని. బట్ ఈ కర్రీ మాత్రం రెస్టారెంట్ కన్నా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఒక 3 మినిట్స్ అయిన తర్వాత నేను ఇందులో 1 స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నాను. ఇది నేను ఇంట్లో చేసిన బటరే. సో బటర్ కూడా కరిగిపోయిన తర్వాత ఒక్క 2 మినిట్స్, ఇంకొక 2 మినిట్సే మనం బాయిల్ చేసుకుని నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ క్రీమ్ని, ఇంట్లోనే పాలమీగడ ఉంటుంది కదా, అది ఒక గిన్నెలో వేసి బీట్ చేసుకుని ఈ కర్రీలో యాడ్ చేసేసుకుందాం. సో ఒక 2 స్పూన్స్ మిల్క్ క్రీమ్, పాల మీద వచ్చే పైన మీగడ ఉంటుంది కదా అదే. సో దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి ఇట్లా చేతిలో వేసి చక్కగా నలిపినట్టు చేస్తే ఆకుల వరకే మనం అందులో వేయాలన్నమాట. ఆ పైన వచ్చే కాడలు లాంటివి తీసేసేయాలి. సో ఈ రెసిపీని ఎండ్ చేయడానికి మనం కసూరి మేతినే యూజ్ చేస్తున్నాం. దీంట్లో ఇంకా కొత్తిమీర యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కసూరి మేతి ఫ్లేవర్తోనే ఈ రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది. సో చూస్తున్నారు కదండి, ఇంకా రెసిపీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.